నీరిస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలోని విశేషము కామాక్షిదేవి అనుగ్రహమైన కటాక్ష శతకంలోని 83వ శ్లోకం నుంచి ఆ శ్లోకాల్లోని ప్రతి పదానికి అర్థము తాత్పర్య సహితంగా చెప్పుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా వినండి. మహాకవి మహాభక్తుడు అయిన మూక మహాకవి అమ్మవారి కటాక్షాన్ని ఎన్ని విధాలుగా వర్ణించాడో ఒక్కో శ్లోకంలో ఒక్కో ప్రత్యేకంగా విశేషంగా వివరించబడి ఉంది. అవన్నీ మనం చెప్పుకున్నాము. ఇప్పటి వరకు 82 శ్లోకాల వరకు అయినాయి. ఈరోజు 83వ శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాము. అన్ని శ్లోకాల్లోని అమ్మవారి కటాక్షమును ఆ విశేషాలను విని తరించండి. మీ అనుభవాలను అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా 83వ శ్లోకము. అత్యంత చంచలం అకృత్రిమం అంజనం కిం. ఈ మొదటి పాదం మళ్ళీ చెప్తాను చూడండి. అత్యంత చంచలం అకృత్రిమం అంజనం కిం ఝంకార భంగిరహిత కిము భృంగమాల ధూమాంకురః కిము హుతాసన సంగహీనః కామాక్షి నేత్రరుచి నీలిమకందలీతే. ఇది శ్లోకము. ఇందులో ఒక్కొక్క పదానికి అర్థం చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, తే అంటే నీ యొక్క నేత్ర రుచి నీలిమ కందలి అంటే నేత్ర రుచి అంటే కంటి కాంతి అనేటటువంటి అంటే కంటి యొక్క కాంతి అనేది నీలిమ కందలి అంటే నలుపు మొలక అనమాట. ఈ పదానికి అర్థం ఏంటంటే చక్కగా చెప్పాలంటే అమ్మవారి కటాక్షము నల్లగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కాలాంజనం అనేది కలిగి ఉంటుంది కాబట్టి. స్త్రీలు ఎలాగైతే వాళ్ళ కళ్ళకి కాటుకను పెట్టుకుంటారో అలాగా అమ్మవారి కళ్ళకు కాలాంజనం అనేది ఉంటుందట. దానివల్ల అమ్మవారి కటాక్ష కాంతి నల్లగా కనిపిస్తుందట. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. కంటి కాంతి అనేది నలుపు మొలక అని. అత్యంత చంచలం అంటే మిక్కిలి చంచలమైన, అకృత్రిమం అంటే సహజమైన, అంజనం కిం అంటే కాటుకయా, ఝంకార భంగి రహిత అంటే ఝంకారపు తీరు లేని అని. అంటే ఇక్కడ ఝంకారము తుమ్మెదలు వాటి సౌండ్ ఎలా ఉంటుంది, ఝంకారం అంటారు కదా, ఆ విధంగా ఝంకారము చేయకుండా ఉన్నటువంటి అన్నట్లు అర్థం అనమాట. భృంగమాల అంటే తుమ్మెదల వరుసయా అని. కిం అంటే కిము అంటే అలా ఉందేమో అని అనమాట. హుతాసన సంగహీన. హుతాసనుడు అంటే అగ్ని అనమాట. అగ్ని యొక్క సంపర్కము లేని అని. ధూమాంకురః కిము అంటే పొగ మొలకయా, పొగ మొలక ఏమో అన్నట్లు అనమాట. దీని భావం చూద్దాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అమ్మవారి కటాక్ష కాంతిని 3 విశేషాలుగా చెప్తున్నారు. ఏంటివి అంటే సహజంగా కళ్ళకు కాటుక ఉంటే కళ్ళు కదులుతున్నట్టు ఉంటాయి కానీ కాటుక కదులుతున్నట్టు ఉండదు. కానీ ఇక్కడ అమ్మవారి కళ్ళకు కాలాంజనము కూడా సహజంగా చంచలత్వంతో కూడి ఉందా అన్నట్లు అనిపిస్తోందట. అలాగే నేత్రముల యొక్క నల్లని కాంతి, ఇక్కడ నేత్రములను కలువలతో పోలుస్తాం కదా సహజంగా, మరి ఆ కాంతిని తుమ్మెదలతో పోలుస్తున్నారు. కానీ మామూలుగా తుమ్మెదలు కలువల మీద వాలుతున్నప్పుడు ఝంకారము చేస్తాయి. కానీ ఇక్కడ అమ్మవారి నేత్రముల యొక్క కాంతి ఝంకారము లేని తుమ్మెదల వరుసలాగా అనిపిస్తోందట. మరొక విశేషం ఏంటంటే అమ్మవారి కటాక్షము మన్మదాగ్నితో కూడి ఉంటుందన్నమాట. అలా అగ్ని ఉన్నప్పటికీ కూడా ఆ అగ్నితో సంపర్కము లేని పొగలాగా ఉందట అమ్మవారి కటాక్ష కాంతి. ఈ విధంగా కటాక్ష కాంతిని సహజంగా ఉన్నప్పటికీ చంచలమైన కాటుకలాగాను, ఝంకారము చేయని తుమ్మెదల వలెను, అగ్ని సంపర్కము లేని పొగమొలకగాను వర్ణించారనమాట. తర్వాతి శ్లోకం 84వది. కామాక్షి నిత్యమయమంజలిరస్తు ముక్తి బీజాయ విభ్రమ మదోదయ ఘూర్ణితాయ కందర్పదర్ప పునరుద్భవ సిద్ధిదాయ కళ్యాణదాయ తవ దేవి దృగంచలాయ. ఈ శ్లోకంలోని పదాలకి అర్థాలు చూద్దాం. కామాక్షిదేవి అంటే ఓ కామాక్షిదేవి, ముక్తి బీజాయ అంటే ముక్తికి మూలమైన, విభ్రమ అంటే విలాసము యొక్క, మద అంటే మదము యొక్క, ఉదయ అంటే పుట్టుకచే, ఘూర్ణితాయ అంటే భ్రమించుచున్న, కందర్ప అంటే మన్మధుని, దర్ప అంటే గర్వము యొక్క
పునః అంటే మరల, ఉద్భవ అంటే పుట్టుకయను అని, అంటే జన్మమును అని, సిద్ధిదాయ అంటే సిద్ధిని ఇచ్చునటువంటి, కళ్యాణదాయ అంటే శుభములను ఒసగేటటువంటి, తవ అంటే నీ యొక్క, దృగంచలాయ అంటే కంటికొన అంటే కటాక్షము కొరకు అని, నిత్యం అంటే ఎల్లప్పుడూ, అయం అంటే ఈ, అంజలి అంటే దోసిలి, అస్తు అంటే అగుగాక అని. అంటే ఈ శ్లోకంలో ఒక భక్తుడు అమ్మవారి కటాక్షమును దోసిలొగ్గుచూ కోరుతున్నాడనమాట. ఎలా కోరుతున్నాడు అంటే, అమ్మా నీ కటాక్షము కాంతి కలిగినదై, విలాసము కలిగినదై, మదము కలిగినదై అటు ఇటు తిరుగుచున్నది. నీ కటాక్షములోని విలాసము లేదా మదము చేత చచ్చిన మన్మధుని యొక్క గర్వమును మరలా పుట్టించుచున్నావు. అంటే అమ్మవారి కటాక్షము చేత మన్మధుడు మళ్ళీ పుట్టాడనమాట. మళ్ళీ పుట్టడమే కాకుండా ఆ మన్మధుడు గర్వముతో కూడి ఉన్నాడనమాట. అతనికి ఆ గర్వం ఎలా వచ్చింది అంటే, అమ్మవారి కటాక్షం ఉంది నాకు, అమ్మవారి కటాక్షాన్ని ఆధారంగా చేసుకుని, విలాసంగా చేసుకుని అతడు గర్వపడుతున్నాడు. ఆ విధంగా విలాసముచే మదముచే ఉన్న నీ కటాక్షము, గర్వముతో కూడిన మన్మధుణ్ణి మరలా పుట్టించిన నీ కటాక్షము మాకు శుభములను ఇచ్చునట్టిది తల్లి. అట్టి నీ కటాక్షంని ప్రసాదించడానికి ఇదిగో నా దోసిలి ఒగ్గుచున్నాను, అంటే నేను అంజలి ఘటించి కోరుచున్నాను తల్లి అని అర్థం అన్నమాట. తర్వాతి శ్లోకం 85వ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్షాన్ని కొన్ని పోలికలతో వర్ణించి, అటువంటి కటాక్షము నన్ను రక్షించుగాక, ఆ కటాక్షం చేత నన్ను రక్షించు తల్లి అని కోరుతున్నారు. మరి ఆ కటాక్షంని ఎలా వర్ణించారో ఒకసారి చూద్దాం. ముందుగా శ్లోకము, దర్పాంకురో మకరకేతన విభ్రమాణం, నిందాంకురో విదలితోత్పల చాతురీణాం, దీపాంకురో భవతమిశ్ర కదంబకానాం, కామాక్షి పాలయతు మాం త్వదపాంగపాతః. పదాలకు అర్థాలు చూస్తే, కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, మకరకేతన విభ్రమాణం అంటే మన్మధుని విలాసముల యొక్క, దర్పాంకురః అంటే గర్వపు మొలక అయిన, విదళితోత్పల చాతురీణాం అంటే వికసించిన కలువల చాతుర్యము యొక్క, నిందాంకురః అంటే నిందారంభముగా ఉన్నటువంటి, భవత మిశ్ర కదంబకానాం అంటే సంసారం అనేది చీకటి గుంపులకు, దీపాంకురః అంటే చిన్న దీపమైనది, త్వదపాంగపాతః అంటే నీ కటాక్షము, మాం అంటే నన్ను, పాలయతు అంటే కాపాడుగాక. ఇక్కడ అమ్మవారి కటాక్షమును ఎలా విశేషించి చెప్తున్నారంటే, అమ్మా నీ కటాక్షము మన్మథ విలాసముల గర్వము చేత ఉంది, వికసించినటువంటి కలువల సౌందర్యానికి మించి ఉంది. అలాగే నీ కటాక్ష కాంతి మా యొక్క సంసార అంధకారములకు దీపకళిక వంటిది. అట్టి నీ కటాక్షము నన్ను నిరంతరము కాపాడుగాక అని భక్తుడు కోరుతున్నాడు అనమాట. అమ్మవారి కళ్ళు ఎప్పుడు అరమోడ్పు కన్నులతో ఉంటుంది. ఎందుకంటే మన్మథ విలాసముల చేత అలా ఉంటుందన్నమాట. అందుకే అమ్మ అరమోడ్పు కన్నుల కాంతి చాలు అని అంటారు. ఆ కాంతి ఎప్పుడు శివుడి మీద ప్రేమతోనూ భక్తుల మీద వాత్సల్యముతోనూ ప్రసరిస్తూ ఉంటుంది. తర్వాతి శ్లోకం 86వ. కైవల్య దివ్యమణిరోహణ పర్వతేభ్యః, కారుణ్య నిర్జర పయః కృత మజ్జనేభ్యః, కామాక్షి కింకరిత శంకర మానసేభ్యః, తేభ్యో నమోస్తు తవ వీక్షణ విభ్రమేభ్యః. ఇక్కడ భక్తుడు అమ్మవారికి నమస్కరిస్తూ ఏమంటున్నాడంటే, అమ్మా కామాక్షిదేవి, ఇక్కడ మనం పదాలకు అర్థాలు చెప్పుకోవాలి కదా. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, కైవల్య దివ్య మణిరోహణ పర్వతేభ్యః అంటే కైవల్యము అనేటటువంటి దివ్య మణికి రోహణ గిరులైన, అంటే ఇక్కడ ఏంటి అర్థము అంటే, కైవల్యము అన్న మణిద్వీపము అన్న ఒకటే కదా. అక్కడ అమ్మవారి ఉంటుంది, అత్యున్నత స్థానంలో ఉంటుంది కదా. ఆ అత్యున్నతమైన స్థానానికి చేరడానికి అమ్మ నీ కటాక్షము అనేది రోహణ గిరులు వంటిది. అంటే చిన్న చిన్న కొండలు దాటి పెద్ద కొండకు చేరుతాం కదా, ఆ విధంగా నీ కటాక్షము
ఆ కైవల్యము అనేటటువంటి దివ్య మణికి చేర్చేటటువంటిది అని అర్థం అన్నమాట. తర్వాత కారుణ్య నిర్జర పయః కృత మజ్జనేభ్య అంటే కారుణ్య నిర్జరము అంటే దయా ప్రవాహము అని, పయః కృత మజ్జనేభ్య అంటే పయః అంటే జలము, కృత మజ్జనేభ్య అంటే ఆ జలము చేత తడుపబడిన లేదా చేయబడిన అని అర్థం అన్నమాట. కింకరిత శంకర మానసేభ్య అంటే శివుడి మనస్సును కింకరిగా చేయబడిన అని. కింకరి అంటే సేవకురాలు అని. ఇక్కడ శివుడి మనస్సు కూడా అమ్మవారి సేవకురాలుగా తయారు కాబడిందంట అమ్మవారి కటాక్షము చేత. తేభ్య అంటే ఆ, తవ అంటే నీ యొక్క, వీక్షణ విభ్రమేభ్య అంటే చూపుల విలాసముల కొరకు, నమః అంటే నమస్సు, అస్తు అంటే అగుగాక అని. ఇప్పుడు తాత్పర్యం చెప్పుకుందాం. అమ్మా నీ కటాక్షము, నీ కటాక్ష కాంతి అనాలి. ఇక్కడ విభ్రమము, వీక్షణ విభ్రమము అంటే కటాక్ష కాంతి అనమాట. కైవల్యము అనేటటువంటి దివ్యమణికి రోహణగిరులు వంటిది అంటే స్టెప్స్ లాంటిది అనుకోండి. స్టెప్స్ ఎక్కితే మనము టెర్రస్ చేరుకోవచ్చు కదా, ఆ విధంగా కైవల్యము అనే మణికి చేరుకోవడానికి రోహణగిరుల వంటిది అని. అలాగే అమ్మవారి కటాక్షమును ఇంకా ఏం చెప్తున్నారంటే నీ కటాక్షము, నీ కటాక్ష కాంతి, ఇక్కడ కటాక్షము అని కాదు కటాక్ష కాంతి అనాలి. నీ కటాక్షములోని దయా ప్రవాహము అనే జలం ఉంది కదా, ఆ జలములో తడిచిపోయి ఉంది. ఇంకా అలాగే నీ కటాక్ష కాంతి శివుని మనస్సును దాసిగా చేసుకుంది. అటువంటి నీ కటాక్ష కాంతి లేదా నీ కటాక్షము అంటే ఇక్కడ ఎటువంటిది, కైవల్యానికి రోహణగిరులైనటువంటి నీ కటాక్ష కాంతి, దయా ప్రవాహంలో తడిచినటువంటి నీ కటాక్ష కాంతి, శివుని మనస్సును దాసిగా చేసినటువంటి నీ కటాక్ష కాంతి, ఆ కటాక్ష కాంతికి నా నమస్కారములు, నా నమస్సులు అని అంటున్నారనమాట. తర్వాత 87వ శ్లోకము. అల్పీయేవ నవముత్పలమంబ హీనా మీనస్య వా సరణిరంబురుహాం చ కిం వా దూరే మృగీ తద సమంజనం చ కామాక్షి వీక్షణ రుచౌ తవ తర్కయామః. పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, అంబ అంటే అమ్మ, తవ అంటే నీ యొక్క, వీక్షణ రుచౌ వీక్షణములు అంటే కళ్ళు, రుచౌ అంటే కాంతి అనమాట. అంటే రుచౌ అంటే కాంతి యందు అనాలి. ఇక్కడ కొంచెం గ్రామర్గా చూడాలి. రుచి అంటే కాంతి, రుచౌ అంటే కాంతి యందు. ఇది సమాసముతో కూడి ఉన్నదనమాట. నవం అంటే కొత్తదైన, ఉత్పలం అంటే కలువ అయినను, అల్పీయ ఏవ అంటే మిక్కిలి తక్కువయే అని. అంబురుహాంచ అంటే కమలముల యొక్క, మీనస్య చ అంటే చేప యొక్క, సరణిహి వా అంటే తీరు కూడా, హీనా అంటే తక్కువదే, కిం వా అంటే మరియు, మృగి అంటే లేడి అయినను, దూరే అంటే దూరమందున్నదే, తత్ అంటే ఆ, అంజనంచ అంటే కాటుక కూడా, అసమంజసం అంటే సమంజసముగా ఉండదు అని. తర్కయామః అంటే ఊహించుచున్నాను అని. అమ్మవారి కటాక్షము గురించి, కటాక్ష కాంతి గురించి భక్తుడు ఏం ఊహించుకుంటున్నాడు అంటే, అమ్మా నీ కంటి కాంతి ముందు అప్పుడే కొత్తగా వికసించిన కొత్త కలువలు కూడా చిన్నదైపోవును, వాటి కాంతి కూడా తక్కువైపోతుంది అని. అలాగే అమ్మవారి కళ్ళను అప్పుడప్పుడు మీనాక్షి అని కూడా పిలుస్తుంటారు కదా, అంటే చేపల వంటి కన్నులు కలది అని. ఆ విధంగా అమ్మవారి కటాక్షమును చేపలతో పోల్చాలన్నా కూడా చేపలు కూడా తక్కువైపోవును అంటున్నారు. అమ్మవారి కళ్ళను అప్పుడప్పుడు లేడి కళ్ళతో పోలుస్తుంటారు, మృగాక్షి అంటుంటారు. కానీ మృగాలతో పోల్చడం కూడా తక్కువే, మృగాలను కూడా నీతో పోల్చడానికి దగ్గరగా రానివ్వకూడదు, ఆ పోలికకి లేడులు సరిపోవు అంటున్నారనమాట. అలాగే అమ్మవారి కటాక్ష కాంతి నల్లగా ఉంటుంది అని అనుకున్నాం కదా, ఆ నల్లని కాంతి ముందు కాటుక కూడా అయోగ్యమైనది అని ఊహించుకుంటున్నాడట భక్తుడు. ఇది వరకు చాలా శ్లోకాల్లో మనం చెప్పుకున్నాము, అమ్మవారి కటాక్షమును పోల్చడానికి అమ్మవారి కటాక్షంతోనే పోల్చాలి, కానీ ఈ విశ్వంలోని ఏ వస్తువు కూడా అమ్మవారి కటాక్షమునకు పోల్చడానికి సరితూగవు. అటువంటి సందర్భాన్నే చెప్తూ ఇక్కడ మరొక 3 విషయాల్ని చెప్పినారు. అటువంటి అనుపమాన అమ్మవారి కటాక్షము మనందరి మీద ఉంటూ మన శ్రేయస్సును, క్షేమాన్ని చూసే బాధ్యత ఆమెదిగా భావిస్తూ, ఇవన్నీ విన్నందుకు ధన్యవాదములు తెలుపుతూ
తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.